హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. రెండుకి హెడ్ చూసుకుంటే ఇద్దరికి చాలా నెక్ టు నెక్ ఉంది. మొత్తం వీళ్ళు ఇద్దరు తలపడినప్పుడు ముంబై 13 మ్యాచెస్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ 10 మ్యాచెస్ గెలిచింది. సో దీన్ని బట్టి మనం చూడొచ్చు అసలు రెండు మ్యాచ్లకి ఎంత రైవలరీ ఉందో. లాస్ట్ టైం మనం చూసుకున్నప్పుడు మన హైదరాబాద్లో ఆడినప్పుడు ఆల్మోస్ట్ 260 ప్లస్ కొట్టారు. వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసేటప్పుడు కూడా 240 చేంజ్ కొట్టారు. సో ఇద్దరికి నెక్ టు నెక్ మ్యాచెస్ ఉన్నాయి. తర్వాత లాస్ట్ టైం ముంబైలో ఆడినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యారు. కాకపోతే వాళ్ళకి ముంబైలో వాన్ఖడేలో చాలా మంచి రికార్డు ఉంది. ఇద్దరు ఓపెనర్స్ చూసుకుంటే ఇద్దరు దాంట్లో ఓపెనర్స్ ఓకే స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే ముంబై ఓపెనర్స్ అంతలా ఫైర్ అవ్వలేదు. రోహిత్ శర్మ స్ట్రగుల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఓపెనర్స్ చాలా మంచిగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ టైం ఆడినప్పుడు వాళ్ళు చాలా మంచిగా ఆడారు. ఎస్పెషల్లీ హెడ్ పర్ఫామ్ చేస్తే వాళ్ళకి 100% హైయెస్ట్ స్కోర్ వస్తుంది. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క హైయెస్ట్ స్కోర్లో మనకి హెడ్ అనేది పర్ఫామ్ చేశాడు కాబట్టి మనకు పెద్ద స్కోర్ వచ్చారు. కాకపోతే రెండు ముంబై చూసుకున్నా ఎస్ఆర్హెచ్ చూసుకున్నా రెండు కంబ్యాక్ చేసి వస్తున్నాయి అనమాట. ఎలా అంటే వాళ్ళకి కొంచెం లక్ కూడా సహకరించింది. అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ అయిన బాల్ నో బాల్, ఇంకా ఇక్కడ వీళ్ళు లాస్ట్ 3 రన్అట్స్ అవ్వడం, ఇదంతా ఓకే వాళ్ళ టాక్టికల్గా మంచిగా ఉన్నా కానీ కొంచెం ఎంతో కొంత లక్ ఉపయోగపడ్డది వాళ్ళకి. సో మనకి ఇప్పుడు రోహిత్ శర్మ చూసుకుంటే ముంబై సైడ్ రోహిత్ శర్మ చూసుకుంటే కంబ్యాక్ చేయడానికి బెస్ట్ ఛాన్స్. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరికీ మంచి బ్యాటింగ్ పిచ్ అయిన వాన్ఖడేలో పర్ఫామ్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్ కూడా వాళ్ళకి ఏంటి అంటే బాల్ వాళ్ళ జోన్లో ఉంది అంటే వాళ్ళు బయటకి పంపించేస్తారు, అది మాత్రం షూర్. కాకపోతే ఏంటి అంటే ఇందులో వాళ్ళు ఏ బాల్ని 6 హిట్టింగ్కి చూస్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా బౌలింగ్లో వీళ్ళు ముంబైలో ఏమైనా చేంజెస్ చేస్తారా మనకు తెలియదు. కరణ్ శర్మ మంచి పర్ఫామ్ చేశారు. సో వాళ్ళు అదే వాళ్ళతో కంటిన్యూ అవుతారా లేదంటే ఇంకొకరిని చూసుకుంటారా అనేది చూడాలి. ఎస్ఆర్హెచ్లో లాస్ట్ టైం మలింగ కైండ్ ఆఫ్ బౌలర్ వేశాడు, చాలా మంచిగా వేశాడు బౌలర్. యాక్చువల్గా చెప్పాలి అంటే చూడాలి ఈ రెండు దాంట్లో ఏది ఫేవరెట్స్ అంటుంటే రెండు అసలు మనకి ఐపీఎల్ స్టార్ట్ కాకముందు బెస్ట్ లైనప్ ఉన్న టీమ్స్ ఎవరు అని అంటే ముంబై ఎస్ఆర్హెచ్ అంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే రెండు బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాయి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి లెస్ ఛాన్సెస్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కంబ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి మిడిల్ ఆఫ్ ద టేబుల్ వెళ్ళడానికి. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి నాకు ఫేవరెట్ టీం అంటూ ఏది లేదు. కాకపోతే నాకు ఫేవరెట్ అనిపించే టీం ఈ రెండు. దాంట్లో ఎస్ఆర్హెచ్ కొంచెం ఫేవరెట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ దాంట్లో బ్యాటర్స్ అందరు ఫామ్లోకి వచ్చారు. సో లెట్స్ సీ, ఒకవేళ బూమ్రా ఫస్ట్ ఓవర్ వేసి ఎర్లీగా వికెట్స్ తీసాడు అంటే చెప్పలేదు. ఓకే.